వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కాదు. ఇక ఇవాళ నేను నానాల్ నగర్ అంటే మనం కొంచెం సంగం టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 16వ శతాబ్దానికి సంబంధించి కోనేరు రంగనాయక స్వామి ఆలయం కనిపిస్తుంది అనమాట. సో ఆలయ విశేషాలు ఏందో ఒకసారి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా సంతానానికి సంబంధించిన ముడుపులు కట్టడానికి భక్తులు వస్తారు. అది ఏడాదికి ఒక రోజే. సో అది సంక్రాంతి టైంలో వస్తుంటారంట. సో మరి ఆ ప్రత్యేకత ఏంది, సంక్రాంతి అయితే వచ్చే నెల ఉంది కదా, దానికి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు ఎట్లా సాగుతున్నాయో తెలుస్తాం. ఇక ఫస్ట్ అయితే మనం రంగనాయక స్వామి, నరసింహస్వామి ఇద్దరు ఈ ఆలయంలో కొలువుదీరున్నారు. సో ఒక్కసారి వాళ్ళ దర్శనం కూడా చేసుకుందాం. ఎందుకంటే 16వ శతాబ్దం అంత పురాతన దేవాలయం అనమాట. ఇక చూస్తున్నాగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. సో స్వామివారిని దర్శనం చేసుకుందాం మనం. మీరందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. చాలా పురాతన దేవాలయం. అండ్ ఇక్కడ మనకి ఏదైతే విగ్రహాలు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా 16వ శతాబ్దానికి సంబంధించిన ఆలయం. సో ఆ తర్వాత మనకి ఆలయాలపైన దాడులు జరిగినప్పుడు ఈ ఆలయం పైన కూడా దాడి జరిగింది. అండ్ దేవతామూర్తుల విగ్రహాలకు సంబంధించిన ధ్వంసం కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయట. సో కానీ అప్పటి అంటే అంత పురాతన దేవాలయం చెప్పడానికి ఒకటి ఇక్కడ నరసింహస్వామి విగ్రహం అయితే, ఇంకొకటి ఇక్కడ ఉండే ధ్వజస్తంభం. సో ఇప్పుడు మనకు ధ్వజస్తంభం అంటే మనకు తెలిసిందే, ఇత్తడితో లేదంటే రాగితో లేదంటే చెక్కతో లేదు గోల్డెన్ టెంపుల్స్ లాంటి వాటిలో గోల్డ్ షీట్తో చేస్తుంటారు. కానీ అప్పట్లో మాత్రం ఇక చూస్తున్నాం కదా, రాతి కట్టడం ఇదంతా కూడా దాదాపు 9 అడుగుల ధ్వజస్తంభం ఇది. దీనికంతా కూడా నీట్గా పెయింట్ చేసి పెట్టారు అనమాట. ఎందుకంటే వచ్చే నెల ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి. సో నాకు తెలిసిన ముచ్చట్లు మాత్రమే మీతో షేర్ చేసుకున్నా. ఇంకొన్ని ఆలయ ప్రత్యేకత ఏంది అండ్ ప్రత్యేకంగా సంతానం కలగడానికి ఇక్కడ వచ్చి ముడుపులు కడతారు అనే ముచ్చట కూడా నాకు ఎరకైంది. సో దాని గురించి కూడా ఆలయ పెద్దలని మనం అడిగి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మహారాజులకు సంబంధించిన బాబాలు ఈ నిర్వహణ చేస్తుంటారు పీఠాధిపతులు. అండ్ దానికి సంబంధించిన ఈ ఆలయం కాపాడుకుంటూ వస్తున్నారు తరతరాల నుంచి. సో వాళ్ళది ఇప్పుడు 4వ జనరేషన్. జనార్దన్ అన్న మనతో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం. సో మీది ఎన్నో జనరేషన్ ఈ గుడికి అట్లా కాపాడుతూ వస్తున్నారు అని విన్నాం. నేనంటే ఒక 8వ జనరేషన్ ఉంటాం. 8th జనరేషన్. 8వ జనరేషన్ అంటే మా తండ్రులు వాళ్ళ తండ్రులు వాళ్ళు దేవాలయానికి వచ్చేవాళ్ళు, సంక్రాంతి ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల పురాతన దేవాలయం ఇది? శతాబ్దాల పురాతన దేవాలయం. 16వ శతాబ్దం నిర్మాణం జరిగింది. మా పెద్దలు చెప్తారు ఇది ఆనాడు 16వ శతాబ్దం జరిగింది ఆలయం. అంటే ఆనాడు భగవంతుడు కూడా జ్యోతి రూపంలో ఇక్కడ వెలిసినని వాళ్ళు చెప్తారు. ఆ దాని రూపంలో ఈ ఆలయాన్ని కట్టడం, ప్రతిసారి జ్యోతి వెళ్తుండే ఆలయానికి జ్యోతి ముఖ్యం. ఈ గజస్తంభం రాతి స్తంభం ఉంది కదా, దీనిపైన 3 రోజులు ఆనాడు చెప్పేవాళ్ళు దీపం పెట్టి పెద్ద 3 ఉత్సవాలలో దీపం వెలిగిందంట. 3 రోజులు ఉత్సవాలు జరిగేప్పుడు అక్కడనే పెట్టేవాడు జ్యోతి వాళ్ళు. అది కాలక్రమేణా భక్తులు పట్టించుకోలేదు, ధనోదేశం. ఇప్పుడు కొత్తగా జనసేన రాగానే మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణం చేయాలన్నట్టు పాటుపడుతూ ఆలయానికి సేవ చేస్తున్నారు. అయితే ఇక్కడ రంగనాథ స్వామి ఆలయం అని అనొచ్చు, కానీ ముందర కోనేరు రంగనాథ స్వామి ఆలయం అని విన్నాం. సో కోనేరు ఏంది? ఇక్కడ కోనేరు ఉందా? కోనేరు పక్కనే ఉందాం. కోనేరు ఆ కోనేరు ప్రాముఖ్యత ఏంటంటే, ఒంటి చర్మం ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే ఇందులో స్నానం చేసుకుంటే చర్మం మీద అరణిపోతాయి. దాని పక్కన వృక్షం ఉంటుంది. సంతానం లేకుంటే వాళ్ళ సంతానం కలిగే సంతానం వృక్షం అది. మొక్కులు చాలా మొక్కుతారు. సంక్రాంతి పండుగ వచ్చి భక్తులు చాలా మంది ముడుపులు కట్టుకుంటారు. ఆ రోజు పూజ పురస్కారం చేసుకొని పోతారు భక్తులు చాలా మంది. సో మరి సంక్రాంతికి స్వామివారి గుడిలో ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? రోజు హోమాలు ఉంటాయి. ఇప్పుడు దేవుని వారి కళ్యాణం ఉంటుంది. ఎవరైనా డోనర్ భక్తులు వస్తారు, వాళ్ళందరికీ పూజ పునస్కారం జరుగుతాయి. 3 రోజులు కంటిన్యూ ఉంటాయి. జాతరనా? 3 రోజులు జాతర. 3 రోజు జాతర. 3 రోజు జాతర ఉంటుంది. ముగ్గుల పోటీలు ఉంటాయి ఆ రోజు. భక్తులకు అన్నదానం ఉంటుంది 3 రోజులు. సో 3 రోజుల పాటు జాతర. సో స్వామివారి కళ్యాణం ఎప్పుడు జరగబోతుంది? ఎక్కడ ఇస్తారు వేదిక? కళ్యాణ వేదిక పక్కన అక్కడనే ఏర్పాటు చేస్తారు. కళ్యాణం అక్కడనే చేస్తారు. సో దాదాపు ఎన్ని వేల మంది భక్తులు వస్తుంటారు గుడికి? వస్తారు, ఒక 1000-2000 మంది వస్తారు. వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు. అలా ఉంటుంది భక్తులు. సో ఇది చాలా పురాతన దేవాలయం. అవును. సో ఈ గుడికి సంబంధించిన ఆలపాలన ఎవరు చూస్తున్నారు? ఆలపాలన అంటే ఇప్పుడు ఉండే వాళ్ళు ఇక్కడ చుట్టుముట్టు భక్తులే ఉండే చాలా మంది. వాళ్ళు పొద్దున్నే దీపారాధన చేసేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. సంక్రాంతి ఉత్సవాలు అయితే మేమందరం కలిసి ఒక 3-4 బస్సులు చుట్టుములు అందరూ కలిసి వచ్చి పూజ పునస్కారాలు మొదలుపెట్టాం. దాన్ని వైభవంగా చేయాలని చేసాం. ఆలయం కొత్త ఆలయం నిర్మాణం చేసాం.
ఆలయం వెనక పక్కలు కట్టారు. ఓకే. అది. అయితే ఈ టెంపుల్‌లో అప్పట్ల జాతర జరిగేటప్పుడు పక్క ఊర్లకెళ్ళి చాలా దూరంకెళ్ళి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ నైట్ స్టే చేయడానికి కూడా సత్రాలు ఉండేవని విన్నాం. వాస్తవమేనా అది? వాస్తవమే. హ్మ్. అప్పుడు ఉన్నప్పుడు చిలుకూరు, హ్మ్. మొయినాబాదు, చిన్నమంగళారం, పెద్దమంగళారం ఇలాంటి వాళ్ళందరూ ఎడ్ల బండి పైన వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎడ్ల బండి పైన వచ్చి చెట్ల కింద స్టే చేసి ఈ రంగనాయకు దగ్గర పూజ చేసుకొని 3 రోజులు వాళ్ళు భజన కీర్తనాలు పాట పాడి భగవంతుని సేవ చేసుకొని చేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళంతా 3 రోజులు ఇక్కడ ఉండేవాళ్ళు. ఓకే. ఆ ఎడ్ల కూడా వాళ్ళని తీసుకెళ్ళి 3 గుండాలు, పెద్ద గుండాలు, ఆ రోడ్డు పైన ఒక పెద్ద గుండం ఉండే, హ్మ్. అక్కడ ఎడ్ల బండి తెచ్చి మొత్తం కడుక్కొని చేసుకొని శుభ్రం చేసుకొని హ్మ్. ఆ ఎడ్లను బండ్లను కడుక్కొని పూలమాలు వేసుకొని స్వామి దగ్గర దర్శనం చేసుకొని నిద్ర చేసుకొని పోయేవాళ్ళు ఓహ్! ఆ కాలంలో. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? లేదు, ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. వెసులుబాట్లు లేవు. లేవు 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 ఏర్పాట్లు తక్కువ. డన్. సో చెప్పారు కదా కోనేరు అని. ఒక్కసారి కోనేరు పరిస్థితి ఇప్పుడు ఎట్లుందో కూడా మనం చూద్దాం. రీసెంట్గా గోశాల కూడా ప్రారంభించారంట. ఎందుకంటే వచ్చే భక్తులకి గోరు కూడా దర్శనం చేసుకోవచ్చు అని. సో అందరు కూడా ఎరుకని గోమాత దర్శనం అంటే ముక్కోటి దేవతల దర్శనం జరిగినట్టే అని చెప్పేసి సో అట్లా గోమాతను కూడా ఏర్పాటు చేసిర్రు. అండ్ ఇక్కడ గోశాల ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు నేను నిలబడ్డానో ఇదే కోనేరు 16వ శతాబ్దానికి సంబంధించిన కోనేరు. ఇందులో ఈ నీళ్లతో స్నానం చేసినప్పుడు అంటే చర్మ సమస్యలు ఉన్నా లేదంటే ఏదైనా చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నా ఈ నీళ్లతోటి చేస్తే ఆ వ్యాధులన్నీ పోతాయి అనే భక్తుల నమ్మకం. అది కూడా ప్రతీతి. సో ఇప్పుడైతే ఆ కోనేరు వినియోగంలో లేదు. కాకపోతే ఈ కోనేరు నీళ్ళతోటే ఇప్పటికీ స్వామివారి అభిషేకం జరగడం అంటే ఆనాటి నుంచి ఏదైతే ఆనవాయితీ వస్తుందో ఇప్పటికీ అదే ఆనవాయితీ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉందన్నమాట. సో ఒక్కసారి మరి ఈ రెనివేట్ చేసిన తర్వాత స్వామివారి ఆలయానికి వెళ్దాం. సో స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇప్పటికైతే లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నాం కదా, ఇక రంగనాయక స్వామి దర్శనం కూడా చేసుకుందాం. అండ్ ఆలయంలో జరిగే పూజల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురాతన దేవాలయాలు అంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాకపోతే ఈ ఆలయ పరిస్థితి మాత్రం అట్లా లేదు. కేవలం భక్తుల చందాలతోటి మాత్రమే ఆలయం ఇంకా కొనసాగుతుంది. కానీ ఆ తరతరాల నుంచి వచ్చే ఆలయాన్ని కంటిన్యూ చేయాలి. సో అలనాటి వైభవాన్ని కావచ్చు, అలనాటి ప్రత్యేకతని, పవిత్రతని ఇప్పటికీ జనరేషన్స్ కూడా అందించాలని సో వాళ్ళు తాపత్రయం పడుతూనే ఉన్నారు. అందుకనే శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని మళ్ళీ కొత్తగా గుడి కట్టి రెనివేట్ చేశారు. ఒకవైపు లక్ష్మీనరసింహ స్వామి, ఇంకోవైపు మనం చూస్తున్నాం కదా గోదా రంగనాథ స్వామి, ఇద్దరు కూడా దర్శనమిస్తున్నారు. సో ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకోవడంతో పాటు మనం ఈ పూజల గురించి తెలుసుకుందాం. సో ఒక్కసారి గోదా రంగనాథ స్వామి ఆలయం దగ్గర మనం చూస్తుంటే ఎంత ప్రశాంతంగా స్వామివారి దర్శనమిస్తున్నారో మనకు కనిపిస్తుంది. చూసినా శయనావస్థలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తుంటారు. చాలా ప్రత్యేకంగా ఇలా అలంకరణ కూడా చేసిండ్రు స్వామివారిది. మరి ఈ గుడికి రావాలి అనుకునే వాళ్ళు అండ్ ప్రత్యేకంగా ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయో కూడా మనం తెలుసుకుందాం. సో ఏడాదికి ఒక రోజు సంక్రాంతికి సంబంధించిన కళ్యాణం రోజు ఇక్కడ వచ్చి స్వామివారికి ముడుపులు కడితే అమ్మవారు ఖచ్చితంగా కోరికలు తీరుస్తుంది, సంతాన భాగ్యం కల్పిస్తుంది అనేది ఒక నమ్మకం. అందుకనే ప్రతి ఏడాది కూడా ఇక్కడికి వచ్చి ఆ మొక్కులు నెరవేర్చుకుంటుంటారు. సో ఒక్కసారి అయ్యగారితో మాట్లాడదాం. ఇంకేమేం పూజలు ఇక్కడ జరుగుతుంటాయి, సంవత్సరం మొత్తంలో ఏమేమి ఉత్సవాలు ఇక్కడ చేస్తుంటారు అనేది. नमस्कार महाराज जी। तो क्या क्या उत्सव इधर मनाते हैं आप? ये सब संक्रांति की उसमें है। यहाँ पे 3 दिन का कार्यक्रम लगाया जाता है। फर्स्ट कार्यक्रम यहाँ पे गणपति पूजा, पुण्यवाचनम, स्वामी का अभिषेकम, उसके बाद कल्याण रहेगा, गोदा कल्याण। इसके तत्पश्चात इधर होम रहेगा, पुण्यवाचम होम करने के बाद अन्नदान का कार्यक्रम यहाँ पे। उसके बाद 14 तारीख को फिर से होम रहेगा, 15 तारीख को पूर्ण होती अन्नदान। ये विशेष कार्यक्रम यहाँ पे होते हैं। कोई भी भक्त आकर दर्शन करने के लिए आए, सो भक्तों टाइमिंग क्या है टेंपल का? टाइमिंग 6 to 12 है यहाँ पे, मॉर्निंग और इवनिंग 5 to 8:30। आ सकते? हाँ आ सकते, बिल्कुल भक्त आ सकते। पूजा अर्चना जो भी करना है आराम से कर सकते हैं यहाँ पे। और विशेष पूजा जो भी विशेष पूजा है, माता जी का फर्स्ट पूजा वहाँ पे होता है, कुमकुम अर्चना कर सकते हैं। शिव जी का पूजा है, शिव जी का अभिषेक कर सकते हैं। उसके बाद लक्ष्मी नरसिम्हा स्वामी भगवान का है, कुछ भी मनोकामना है, कोई कष्ट है, दुख है, दूर करने के लिए भगवान स्वयं विराजमान यहाँ पे। लक्ष्मी नारायण भगवान, रंगनाथ स्वामी भगवान, जो भी मनोकामना इंसान की होती है सब सर्वपूर्ण करने के लिए साक्षात परम ब्रह्म बैठे हुए यहाँ पे, सर्व मनोकामना को पूर्ण करने वाले भगवान यहाँ पे। जो भी महिला संतान के लिए आते हैं उन लोग भी संतान के लिए विशेष है। तो यहाँ बताया गया है, काफी पुराना प्राचीन मंदिर है। कुंडम में स्नान करने से जो स्त्रियां अगर यहाँ पे कुंड में स्नान करें तो गर्भवती हो जाती हैं। भगवान का ये आशीर्वाद पुत्र प्राप्ति के लिए सर्वेक्षतेन कर्मेण धतम करणेन धान्या,
भगवान का बताया गया है कि जो कुंड में इसमें स्नान करेगा तो भगवान की कृपा से उसको सत्संतान की प्राप्ति हो जाती है। हम सुने थे ये बहुत पुराना मंदिर है और जी। शताब्द का मंदिर है, इसका विशेष क्या है? अब विशेष तो इसके बारे में पूरा ज्यादा जानकारी तो नहीं, जो मतलब जो लोग बताएं यहाँ पे तो काफी प्राचीन मंदिर है। अब प्राचीन मंदिर के साथ ये यातष्टेन कर्मेण ज्ञातष्टा करणेन कुछ विशेष यहाँ पे है, इसी कारण तो भगवान का अनुग्रह करना रहता तो इतनी पब्लिक यहाँ पे नहीं आती थी। कुछ न कुछ तो विशेष है यहाँ पे हमारे हिसाब से। अब कुछ जो जानकारी अभी तक मिली है तो यहाँ तो काफी प्राचीन बातें सुनाई दी हैं कि मतलब इसमें स्नान करने से रोग पीड़ा सब हरण हो जाता है, संतान नहीं, संतान की प्राप्ति हो जाती है। और जो भी विशेष मनोकामना है इस मंदिर में अगर कुछ भी पूजा कर दी जाए उसकी विशेष मनोकामना भी पूर्ण हो जाती है यहाँ पे। सो प्रत्येक नैवेद्य क्या क्या चढ़ाते हैं? नैवेद्य तो मॉर्निंग भगवान के लिए गुड़ का नैवेद्य बना करके, गुड़ और अन्नम बना करके यहाँ पे लगाते हैं, पायसम जिसको बोलते हैं, पायसम का लगता है। कभी है तो दही और चावल का लगा सकते हैं नैवेद्य, और निरंतर तो वही चलता है पायसम का डेली लगा करके। विशेष अभी अब विशेष है तो अब त्योहार के टाइम पे, त्योहार के टाइम पे तो पूरा अन्नदान ही लगता है, जो अन्नदान में बनता है वही लगाते हैं। अब ब्राह्मण तो विशेष वही जो है जो भोग बनाते हैं वही लगाते हैं। जो भी भक्त है वो भी नैवेद्य लेकर आना स्वामी को बोलते जी। हैं। सोच तो उन लोग क्या क्या लेकर आ सकते हैं? अब नैवेद्य में पान फूल फल यही सब कुछ लगता है भगवान के लिए विशेष। और विशेष घर से अगर आप बनाना चाहते हैं तो 56 भोग का ही भोग लगता है, प्रभु को तो 56 भोग लगता है। विशेष जो आपके घर से जो भी आएगा वो भगवान के लिए नैवेद्य अर्पण किया जा सकता है। సో ఇంకొంతమంది భక్తులతో అండ్ దాంతో పాటు ఈ ఆలయంలో ఉండే వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో అన్న ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడం? అండ్ చాలా పురాతన దేవాలయం, దాన్ని కాపాడుతూ కూడా వస్తున్నారు మనం. చాలా మేము 50 ఏళ్ళ నుంచి చూస్తామ్మా. ముంగట్నే ఉంటాను నేను. 50 ఏళ్ళ నుంచి చూస్తాము. ఇక్కడ మూడు రోజులు వచ్చాము, ఈ మధ్యన అయింది. కానీ అప్పట్లో పాత వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి ఈ సంక్రాంతి ఉత్సవాలకు ఇక్కడి నుంచి బట్టి దర్గా దాకా ఉత్సవాలు నడుస్తుండే. వచ్చి వాళ్ళు కైట్స్ ఎగరేయడము, పూజలు అర్చనలు అవి అన్నీ చేసేసి బాగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళు. అట్లే భక్తులు వాళ్ళ కోరికలు కోరుకొని మళ్ళీ వచ్చే సంక్రాంతికి ఆ కోరికలు తీర్చేవాళ్ళు. అది ఇక్కడున్న విశిష్టం. 3 days అయినాయి కదా 3 days. సెలబ్రేషన్. ఇప్పుడు మళ్ళీ 15th కు రంగోలీ ఉంటుంది. చాలా మంది వస్తారు, లేడీస్ వచ్చి రంగోలీ చేస్తారు. మళ్ళీ 13 నుంచి 15 వరకు ఇక్కడ మళ్ళీ అన్నదానం అలాంటి అవన్నీ ఉంటాయి. సో ఇదన్నమాట చాలా పురాతన దేవాలయం. మీరు కూడా ఎవరైనా వచ్చి కోనేరు రంగనాథ స్వామి ఆలయంలో దర్శనం చేసుకోవాలి అన్న, అండ్ ఏడాదికి ఒకసారి చెప్పినా కదా ముడుపులకు సంతాన ముడుపులకు సంబంధించి ఏడాదికి ఒక రోజు మాత్రమే అట్లాంటి ఆ గడియలు ఉంటాయి అనమాట ఇక్కడ ఆలయానికి సంబంధించి. సో అట్లాంటి గడియల్లో మీరు కూడా వచ్చి ఎవరైనా చేసుకోవాలి స్వామివారికి, లేదంటే ఏమైనా మొక్కులు మొక్కుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటే చేసినారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కనుమ రోజు ఆఖరి రోజు సాయంత్రం కూడా ఇక్కడ వేద కళ్యాణం కూడా నిర్వహించడం ఒక ఆనవాయితీ. సో ఇది పురాతన రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించి ప్రత్యేకమైన స్టోరీ. అండ్ దాంతో పాటు ఇక్కడ ఉండే కోనేరుకు సంబంధించిన పవిత్రత గురించి అండ్ భక్తుల నమ్మకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మరి ఇంకొక ఆలయంతో మళ్ళా కలుగుతాం. అంతవరకు लक्ष्मी नरसिंह स्वामी देवता रंगनाथ स्वामी देवता मम ग्रह सुख शांति प्राप्ति कर्मेण धन कनक वस्तुवाहन समृद्ध्यर्थेन सर्व मनोकामना सिद्ध्यर्थेन अहम पूजनम अर्चनम करिष्ये। ओम लक्ष्मी नरसिंहाय नमः। जागृतो दूरमदेज्या देवैते दूरमन् ज्योतिरेकं धर्मे मनः शिव संकल्पमस्तु संकल्प सिद्धिरतो श्री लक्ष्मी नरसिंहाय नमः। विष्टारूपदेव्यै नमो नमः।
ओम मंगलम गोविंदाय महादेवाय चक्रवर्तीय मंगलाय सर्वभौमाय मंगलम करोड़गौरम करुणावतारम सारजारम परिहारम सदा सुंदरम हरविंदे भगवानी प्रीतमामि ओम नमः प्रभोदस्तो दुर्योधनः वर्णनाग्नेश्वर प्राणादवाय प्रजायतः सर्वक्षेत्रं वेदच्चाग्रहणं नमः शान्ताकारं जगशयनं प्रणामं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं स्वाम्यं लक्ष्मीकान्तं कमलेनं योगविद्यागम्यं वन्दे विष्णुं वैरं सर्वलोकैकनाथम् आसंक्रमेण सिन्धुभ्यो नमः तदीकृसमभूतं प्रकोटीतं कार्तिक्यं समर्पयामि नमस्करोमि लक्ष्मी नरसिंह स्वामी भगवान की जय नमस्कार समर्पयामि ओम आदिवृक्षणः ओम यानि कानि च भावानि जिन्वन्तरदानां क्षमदेवरे आपोहं पावग्रमहं पापात् मापापसं वा राह्यं प्रविहार्य वा शरणस्ला अन्दाशरणं नास्त्यमे शरणं मम तन्मत्कारेण भावेन रक्ष रक्षो परमेश्वरः रक्ष रक्षो जनार्दनः आविक्षां समर्पयामि नमस्करोमि